ఆరోగ్యం విషయంలో మనం ఎన్ని తప్పులు చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి ఆలోచించండి. ఒక డాక్టర్ తన 30 ఏళ్ల అనుభవంలో చేసిన పొరపాట్లన్నీ మన ముందు పెట్టి వాటినుంచి నేర్చుకున్న పాఠాలను మనతో పంచుకుంటే ఎలా ఉంటుంది? ఈ విశ్లేషణలో మనం ఆ ప్రయాణంలోని 5 కీలకమైన పాఠాలను తెలుసుకోపోతున్నాం. దీనివల్ల మనం ఆ తప్పులను మళ్లీ చేయకుండా జాగ్రత్తపడొచ్చు. 30 ఏళ్ళు ఇది కేవలం ఒక అంకె కాదు. దీని వెనక లెక్కలేనన్ని ప్రయోగాలు, చాలా వైఫల్యాలు, చివరికి ఎన్నో ఏళ్ల తర్వాత దొరికిన సమాధానాల కథ ఇది. ఈ పాఠాలు ఏ పుస్తకాల నుంచో వచ్చినవి కాదు, స్వయంగా అనుభవించి నేర్చుకున్నవి. చూడండి, ఇక్కడ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. నేను పడ్డ కష్టాలు ఇంకెవరూ పడొద్దు, నేను చేసిన తప్పుల నుంచి నేర్చుకోండి అని చెప్పడమన్నమాట. ఇది కేవలం సమాచారమివ్వడం కాదు, కష్టపడి సంపాదించిన అనుభవాన్ని మనకు అందించడం. సరే, మరి ఆ 5 ముఖ్యమైన పాఠాలేంటో చూద్దామా? ఈ ప్రయాణంలో ఒక్కోటి ఒక కీలకమైన మలుపులాంటిది. మొదటి పాఠం సప్లిమెంట్లు, డైట్ గురించి. ఎక్కువ తింటే ఎక్కువ బలం అన్నట్టు ఎక్కువ విటమిన్లు వేసుకుంటే ఎక్కువ ఆరోగ్యం అనుకుంటాం కదా. కానీ అసలు కథ ఇక్కడే ఉంది. ఈ ఆలోచన మనల్ని ఎంత పెద్ద ఉచ్చులో పడేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు నమ్మకమేంటంటే ఎన్నెన్నో విటమిన్లు వేసుకుంటే అంతా సెట్ అయిపోతుంది అని. అందుకే రోజుకి 100కు పైగా విటమిన్లు తీసుకునేవారట. కాని అసలు నిజమేంటి? అయినా కూడా విపరీతమైన అలసట. ఎందుకంటే అసలు సమస్య డైట్లో ఉంది. మనం చెత్త ఆహారం తింటూ దాన్ని సప్లిమెంట్లతో కవర్ చేయలేం కదా. శాకాహారం ప్రయత్నించినా అది వర్కౌట్ అవ్వలేదు. శరీరానికి కావలసినంత శక్తి రాలేదు. మరి అసలైన మార్పు ఎప్పుడొచ్చింది? ఎప్పుడైతే ఫ్యాట్తో కూడిన జంతు ప్రోటీన్ డైట్లో చేర్చారో అప్పుడు. సింపుల్ లాజిక్. బాడీ రిపేర్ అవ్వడానికి ప్రోటీన్, ఎనర్జీకి ఫ్యాట్ కావాలి. ఇంత సింపుల్ విషయం తెలుసుకోవడానికి చాలా ఏళ్లు పట్టిందన్నమాట. ఇంకో నమ్మకం, రోజూ పెద్ద గ్లాసుడు కాలేజ్ షేక్ తాగితే చాలా హెల్దీ అని. కాని వాస్తవానికి ఏం జరిగింది? అందులో ఫైబర్ ఎక్కువైపోయి కడుపు ఉబ్బరం, దానికి తోడు టేస్ట్ కోసం కలితిన పళ్ల వల్ల షుగర్ లెవెల్స్ పెరిగి ఇంకా తినాలనే కోరికలు ఎక్కువయ్యాయి. చూశారా, ఆరోగ్యకరం అనుకున్నది కూడా మోతాదు మించితే ఎలా సమస్య అవుతుందో. ఓకే, ఇక రెండో తప్పు దగ్గరికి వద్దాం. క్లెన్జ్లు, డీటాక్స్లు ఇలాంటి షార్ట్కట్స్ మీద నమ్మకం పెట్టడం. ఆరోగ్యమనేది ఏదో 2 రోజుల్లో సాధించేది కాదు కదా, అదొక ప్రయాణం. ఈ జ్యూస్ క్లెన్జ్లు ఎందుకు ఫెయిల్ అవుతాయో చూద్దాం. ఫస్ట్, చక్కెర నిండిన జ్యూస్ తాగుతారు. దాంతో కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా, ఎలక్ట్రోలైట్స్ అన్నీ బయటకు పోతాయి. బాడీ ఏమో ఫ్యాట్ బర్న్ చేయడం నేర్చుకోదు. దాంతో రోజంతా ఆకలి, నీరసం. చివరికేమవుతుంది? మొదలుపెట్టినప్పటికన్నా దారుణమైన పరిస్థితికొస్తారు. కొన్నిసార్లు ఈ హెల్దీ ప్రయత్నాలు ప్రాణాల మీద కూడా తెచ్చుతాయి. దానికి ఇదే ఒక భయంకరమైన ఉదాహరణ. ఏకంగా 12 ఔన్సుల ఆలివ్ నూనె తాగితే అది గొంతులోనే గడ్డగట్టిపోయిందట. దాదాపు ప్రాణాలు పోయినంత పనయింది. చూసారా, ఈ క్విక్ ఫిక్స్ల వెనకున్న ప్రమాదం ఇది. మనం చేసే మరో పెద్ద తప్పు ఆరోగ్యాన్ని వాయిదా వేయడం. కాలేజీలో ఏమో కార్బ్స్, కాఫీతో బ్రతకడం, ఆ తర్వాత సరైన అవగాహన లేకుండా వేగన్గా మారడం. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. అసలు టర్నింగ్ పాయింట్ కీటో డైట్తో వచ్చింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే, రేపు చూద్దాంలే అని అనుకోవద్దు. ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. మన శరీరం మనతో మాట్లాడుతూనే ఉంటుంది, కాకపోతే దాని భాష వేరు. ఆ సిగ్నల్స్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. నొప్పి ఒకచోట ఉంటే సమస్య కూడా అక్కడే ఉందని అనుకోవడం మనం చేసే అతిపెద్ద పొరపాట్లలో ఒకటే. దీన్నే రిఫర్డ్ పెయిన్ అంటారు. దీనికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఏళ్ల తరబడి కుడి భుజం నొప్పితో బాధపడ్డారు. కాని అసలు కారణం భుజంలో లేదు, పిత్తాశయంలో ఉంది. సమస్య ఒకచోట, దాని సిగ్నల్ మరోచోట. మన శరీరం ఇలాగే పనిచేస్తుంది. ఇది మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉంటే మనం కేవలం పైకి కనిపించే లక్షణానికే ట్రీట్మెంట్ తీసుకుంటున్నామా, లేక దాని వెనుకున్న అసలు కారణాన్ని వెతుకుతున్నామా? కిడ్నీలో రాళ్లు, కండరాలు పట్టేయడం, నిద్రపట్టకపోవడం, వీటన్నింటికీ ఒక్కదానికొకటి సంబంధం లేదనుకుంటాం కదా. కాని ఆశ్చర్యంగా వీటన్నింటి వెనక ఒకే ఒక కారణముండొచ్చు: మెగ్నీషియం లోపం. చూసారా, ఒక్క న్యూట్రియంట్ లేకపోతే ఎన్ని సమస్యలో. మొదట్లో దీంట్లో ఏముందిలే అని కొట్టిపారేసిన ఒక విషయం ఆ తర్వాత ఆరోగ్య ప్రయాణాన్నే మార్చేసింది. అదే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, అంటే విరామాలతో చేసే ఉపవాసం. ఫలితాలు మన కళ్ల ముందే ఉన్నాయి.
211 పౌండ్ల నుంచి 185 పౌండ్లకు తగ్గారు. ఇదే విరామ ఉపవాసం యొక్క పవర్. అయితే మార్పు కేవలం బరువులోనే రాలేదు. అంతకంటే ముఖ్యమైన మార్పులు లోపల జరిగాయి. బరువుతో పాటే కళ్ల కింద వాపు కూడా మాయమైంది. ఎలా? ఎందుకంటే అదొక ఇన్సులిన్ సమస్య. మనం తరచుగా తింటున్నప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి శరీరం నీటిని పట్టి ఉంచుతుంది. ఫాస్టింగ్ చేసినప్పుడు ఇన్సులిన్ తగ్గుతుంది. ఆ వాపు కూడా పోతుంది. ఇప్పటి మన లైఫ్ స్టైల్లో ఇదే అతిపెద్ద సమస్య. పదే పదే స్నాక్స్ తినడం వల్ల మన శరీరం రోజంతా ఇన్సులిన్ను పంప్ చేస్తూనే ఉంటుంది. దీనివల్ల మన బాడీ ఫ్యాట్ను ఎనర్జీగా వాడుకునే ఛాన్సే దొరకదు. సరే, ఇన్ని తప్పులు, ఇన్ని అనుభవాల తర్వాత ఈ 30 ఏళ్ల ప్రయాణం నుంచి మనకు ఆరోగ్యం గురించి ఒక 5 స్పష్టమైన సూత్రాలు దొరికాయి. ఇవి కేవలం టిప్స్ కాదండోయ్, ఒక ఫిలాసఫీ లాంటివి. కాబట్టి ఈ మొత్తం ప్రయాణం యొక్క సారాంశం ఈ 5 పాయింట్లలో ఉంది. ఫస్ట్, సరైన ఆహారం బేస్. సెకండ్, షార్ట్కట్ల వెంట పడొద్దు. థర్డ్, మీ బాడీ చెప్పేది వినండి. ఫోర్త్, తక్కువసార్లు తినండి. అండ్ ఫైనలీ ఫిఫ్త్, మెగ్నీషియం లాంటి ముఖ్యమైన పోషకాలను అస్సలు మర్చిపోవద్దు. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనమందరం నిజం అని గుడ్డిగా నమ్మే ఏ ఆరోగ్య నియమం మనకే తెలియకుండా మనకు హాని చేస్తుండొచ్చు? ఈ మొత్తం కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. మన శరీరానికి ఏది సరిపోతుందో మనమే కనుక్కోవాలి.